శ్రావణ శుక్రవారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో సాయితేజ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 3 రోడ్ జంక్షన్ వద్ద ఉత్సాహభరితమైన హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పింగళి వెంకయ్య స్వతంత్ర జెండా రూపకర్తగా డాక్టర్ అంబేద్కర్ అశోక చక్రాన్ని జెండాలో చేర్చాలని సూచించిన మహానుభావుడిగా వివరించారు. స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు దేశభక్తి పాటలు పాడుతూ పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి విద్యార్థులకు మా కూటమి నాయకులకు మీ అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ త్రివర్ణ పతాకానికి ఉన్నటువంటి ఘనత, గొప్పతనం అది ఏంటనేది తెలియజేయడానికి రేపు ఆగస్టు 15న కంటే ముందుగా ఈ పతాకం యొక్క గొప్పతనం ముందుగా చెప్పడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఎంతో మంది త్యాగదనులు తన ప్రాణాలు కోల్పోయి ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడినటువంటి సందర్భంలో మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రావడం జరిగింది. మన జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించడం జరిగింది. అయితే ఆ పతాకంలో అశోక చక్రాన్ని నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించడం జరిగింది. దీన్ని మహనీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మన దేశ స్వాతంత్రానికి ఒక చిహ్నంగా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు. అయితే భారతదేశంలో